రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాదులో ఒక పాత అపార్ట్మెంట్లో శివ అనే యువకుడు తన ఫ్రెండ్ ఇంటి నుండి తిరిగి వస్తూ లిఫ్ట్ ఎక్కాడు. ఆ అపార్ట్మెంట్లో అప్పటి వరకు ఎవరు లిఫ్ట్ రాత్రి టైంలో వాడకపోవడం వల్ల కొంచెం భయంగా ఉండేది. శివ లిఫ్ట్లో ఎక్కిన తర్వాత బటన్ నొక్కాడు. 5వ అంతస్తు లిఫ్ట్ కదలసాగింది. ఒక మోస్తారుగా వెళ్తుండగా 3వ ఫ్లోర్ వద్ద ఆగింది. కారిడార్ చీకటిగా ఉంది. ఎవ్వరూ లేరు. కానీ లిఫ్ట్ డోర్ ఓపెన్ అయింది. ఎవరూ ఎక్కలేదు. శివ ఎవరు వస్తున్నారా అని అడిగాడు. సమాధానం లేదు. డోర్ మూసుకొని లిఫ్ట్ మళ్ళీ కదలసాగింది. కానీ ఈసారి పైకి కాదు, క్రిందకి. సెలార్ కిందకి వెళ్తుంది. బటన్ నొక్కాడు శివ. పని చేయలేదు. లిఫ్ట్ మధ్యలో లిఫ్ట్ ఆగిపోయింది. సెలార్లో డోర్ ఓపెన్ అయింది. చీకట్లో ఎవరో కనబడుతున్నారు. తెల్లగా మెరుస్తున్న చీర, నెమ్మదిగా నడవడం. శివ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇది కల కాదు కదా అనుకుంటూ వెనక్కి సాగాడు. ఊపిరి పీల్చుకుంటూ పక్కన ఉన్న లిఫ్ట్ మూలలో ఎమర్జెన్సీ బటన్ నొక్కాడు. ఒక చెవి వినిపించే విధంగా మృదువైన గాథ వినిపించింది. అదే లిఫ్ట్. శివ ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నాడు. కనులు తెరిచేసరికి తను అపార్ట్మెంట్ ముందు ఉన్న బెంచ్ మీద ఒళ్ళు చెరిగిపోయి పడుకున్నాడు. ఆ లిఫ్ట్ మాత్రం అప్పటి నుంచి ఆగిపోయింది. ఎవరు దానిని రాత్రి వాడడం లేదు. ఇంకో పక్క